అందరికీ నమస్కారం. ఈవెంట్ ఎమిటర్స్‌లో ఈ సెకండ్ వీడియోకి స్వాగతం. ఇక్కడ మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కోడ్ మీరు గమనించినట్లయితే ఇందులో నేను ఫైల్స్‌ని రీడ్ చేస్తున్నాను. ఓకేనా? మనం రియల్ టైమ్‌లో ఫైల్స్ ఉంటాయి కదా! MP3 ఫైల్స్ గానీ, వీడియోస్, ఇమేజెస్, నెక్స్ట్ MP3 ఫైల్స్. ఈ ఫైల్స్ అన్నీ చాలా పెద్ద ఫైల్స్ ఉంటాయి. వాటిని మొత్తం ఒకేసారి రీడ్ చేయడం కుదరదు. మనం ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి వీడియోస్ కానీ సినిమాస్ కానీ డౌన్లోడ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు, అది బఫరింగ్ అవుతుంది. 20%, 10% అలా అలా బఫరింగ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, ఒకేసారి మొత్తం అయిపోతుంది. సో అది ఎందుకు అలా అవుతుందంటే అది ఫైల్ సైజ్ అనేది చాలా బిగ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే చంక్ బై చంక్, అంటే ముక్కలుగా రీడ్ చేస్తాం. రీడ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేస్తాం. అయితే ఈ ఈవెంట్ ఎమిటర్స్ని వాడి వాటిని ఎలా చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నేను స్ట్రీమ్స్ వాడాను. స్ట్రీమ్స్ గురించి అది వచ్చేటప్పుడు మీకు చెప్తాను. ప్రస్తుతానికి ఈవెంట్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా? సో ప్రోగ్రామింగ్ ఏంటంటే ఇంటర్ డిపెండెంట్ అనమాట. అంటే ఏది ఒక్కదానితో అయిపోదు ఇండిపెండెంట్గా. ఒకదానికొకటి డిపెండెంట్తోనే మొత్తం మన యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్ సపోజ్కి ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నాను, మీరు చూస్తున్నారు, వింటున్నారు, బ్రెయిన్తో అనలైజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్ ఒకదానికొకటి. అలాగే ప్రోగ్రామింగ్లో కూడాను ఈవెంట్స్, ఫైల్ సిస్టమ్స్, ఓకేనా, ఇలా ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంటే ఉంటాయి. అప్పుడే మనం అనుకున్న మొత్తం పని అనేది అవుతుంది. సరేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్లో నేను ఫైల్ ప్రాసెసర్ అనే క్లాస్ ఉంది. ఇది ఈవెంట్ ఎమిటర్, మన మెయిన్ ఈవెంట్ ఎమిటర్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రీమ్స్, ఓకేనా, స్ట్రీమ్స్ గురించి మీకు మళ్ళీ నేను చెప్తానని చెప్పాను. ఇది ఫైల్ సిస్టమ్స్లో మనకి ఇది ఒక ఫంక్షన్, స్ట్రీమ్ అనే ఫంక్షన్. ఇదేం చేస్తుంది అంటే ఫైల్ తాలూకు పాత్ని తీసుకుంటుంది. ఫైల్ పాత్లో మనకి ఫైల్ ఉంటుంది. UTF ఎన్కోడింగ్ అనేది జనరల్ మన ఎన్కోడింగ్, జనరల్ టెక్స్ట్ని రీడ్ చేసే ఎన్కోడింగ్ టైప్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ స్ట్రీమ్ ఏం చేస్తుంది అంటే ఇందులో నుంచి ఈ ఫైల్ నుంచి డేటాని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 లిజనర్స్ ఉన్నాయి, డేటా అండ్ ఎర్రర్. ఓకేనా? ఈ 3 లిజనర్స్ కూడాను ఏం చేస్తుంది అంటే ఫస్ట్ డేటా అనేది ఏంటంటే చంక్, అంటే ఒక పీస్ ఆఫ్ డేటా అనమాట. చంక్ అంటే పీస్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ఇది లిజన్ చేస్తుంది. లిజన్ చేసిన తర్వాత చంక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా ఎండ్ అంటే మొత్తం రీడ్ అయిపోయిన తర్వాత. అలాగే ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, ఎర్రర్ని క్యాష్ చేయడానికి కోసం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది ఏర్పాటు చేసాం. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఈ డేటా వచ్చిన తర్వాత ఇక్కడ ఎమిట్ చేస్తున్నాం. దీన్ని, ఈ ఈవెంట్ని ఎమిట్ చేస్తున్నాం. ఆ ఎమిట్ చేసిన ఈవెంట్ని లిజన్ చేయడం కోసం మనం ఇక్కడ లిజనర్స్ రాసాం. ఓకేనా? చంక్, డన్, ఎర్రర్. ఓకే చూడండి, ఈ లిజనర్స్ అనేవి దీనికి సంబంధించినవి, దేనికి, స్ట్రీమ్కి సంబంధించినవి, డేటా అండ్ ఎర్రర్. ఓకేనా? అవి వచ్చిన తర్వాత, ఓకేనా, ఈ చంక్, డన్, ఎర్రర్, ఓకేనా, ఇది మనం ఏం చేస్తున్నాం అంటే లిజన్ చేస్తాం. మళ్ళీ ఇవి మన కస్టమైజ్డ్, ఓకేనా, ఇవి స్ట్రీమ్ తాలూకు ఇవి, ఓకేనా, ఇవి మనం రాసుకున్నవి కస్టమైజ్డ్ అనమాట. ఓకేనా? దీన్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంత క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఒక నిమిషం, నేను ఈవెంట్ ఎమిటర్ అనే ఫోల్డర్లో ఉన్నాను. సో నేను జావాస్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్, ఓకేనా, ఇక్కడ నేను కన్సోల్ లాగ్స్ పెట్టాను. సో మన కంట్రోల్ ఫ్లో మనం చూడడం కోసం. అలాగే బ్రేక్ పాయింట్స్ కూడా పెట్టాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. FS మాడ్యూల్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏర్పడింది, క్లాస్. ఓకే, ఫస్ట్ ఇవి చూడండి, ఇవన్నీ మనం రాసినటువంటి లిజనర్స్ అనమాట, చంక్, డన్, ఎర్రర్. సో ఇది అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ కదా. సో ఫస్ట్ అనేది, ఓకేనా, ఇది మనం కాల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్లో ఈ ఫైల్ని కాల్ చేసాం కదా, ఈ ఫంక్షన్ని, సారీ, ఈ క్లాస్లో ఈ మెథడ్ ఉంది, ప్రాసెస్ ఫైల్ అనే మెథడ్. దాన్ని మనం ఎక్కడి నుంచి కాల్ చేసాం, దీనికి example.txt అనే ఒక ఫైల్ పాత్రను కూడా ఇచ్చాం. సో ఇక్కడ స్ట్రీమ్ అనేది ఆ ఫైల్ని రీడ్ చేసుకుని ఈ ఈ ఈ లిజనర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిజనర్స్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట.
ఓకేనా. ఫస్ట్ అన్ని ప్లేస్ హోల్డర్స్ పెట్టుకుంటుంది, అసింక్రోనస్ ఫంక్షన్ కాబట్టి దేన్ని కూడా లోపుకి వెళ్ళదు. చూడండి అన్ని ఇక్కడ వెళ్ళింది, యాక్షన్ చేయమని చెప్పింది, బయటకు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కాల్ బ్యాక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ ప్రకారం. ఓకేనా. చూడండి ఇప్పుడు మనకి ఇది ట్రిగ్గర్ అయింది కదా, ఈ డేటా అనే లిజనర్ ఏం చేసింది అనేసి అంటే డేటా అనే ఈవెంట్ ఎమిట్ అవుతుంది. ఓకేనా. ఇది స్ట్రీమ్ తాలుగా ఇక్కడ చూడండి మనం స్ట్రీమే దీన్ని ఎమిట్ చేస్తుంది, మనం లిజన్ చేస్తాం డేటా అండ్ ఎర్రర్ అనేది, దీనికి బై డిఫాల్ట్ దీని తాలూకుది అనమాట ఇది. ఓకేనా. బిల్టిన్ చూడండి ఇప్పుడు మనకి చంక్లో ఎంత డేటా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఏం చేస్తామంటే మన తాలూకు లిజనర్స్ అంటే కస్టమైజ్డ్ లిజనర్స్ ఏది ఉంది, చంక్ అనే కస్టమైజ్డ్ లిజనర్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ మనం దాన్ని ఎమిట్ చేస్తున్నాం. ఓకేనా. చూడండి ఏమిటి ప్రింటింగ్ ద చంక్. ఓకేనా. ఇప్పుడు ఇది ఎమిట్ చేస్తున్నాను కదా, ఎమిట్ చేసిన తర్వాత ఇది చూడండి ఇది లిజన్ చేస్తుంది, ఎప్పుడు ఎమిట్ అవుతుంది ఆ చంక్ అనేది. ఓకేనా. లిజన్ చేసింది, రిసీవ్ ద చంక్. ఆ తర్వాత ఎండ్. ఓకేనా. ఎండ్. ఒకవేళ ఫైల్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే ఈ చంక్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఫైల్ సైజ్ కంప్లీటెడ్. ఓకేనా. ఇది ఈ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎందుకంటే ఈవెంట్ ఎమిటర్ అనే కాన్సెప్ట్ మనకి బాగా అర్థం అవ్వాలి. ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్లో ఈవెంట్ ఎమిటర్స్ అనేది హార్ట్ లాంటిది అనమాట. ఇది బాగా అర్థమైతేనే మనం కోడింగ్లో మనకి పట్టు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్.